మేడం గారి గురించి నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ సాహిత్య సభలో వాటిల్లో ఆమె రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు, బాగా ప్రోత్సహిస్తుండేవాళ్ళు. అందరు ఏం తెలిసి తెలియక పద్యాలు రాయటం మొదలుపెట్టి ఏదో రాస్తుండేవాళ్ళు. ఇప్పుడు అంతే. ఆమె ఆయన పద్యాలు ఎందుకే కష్టం చేసావు నాకు తెలియదు, కానీ ప్రయత్నం చేసి బాగా రాయడానికి ప్రయత్నం చేయి, అన్ని రకాల ఛందస్సులు రాయి అని చెప్పి మాత్రం ఒక సందర్భంలో చెప్పారు. ఏం చేస్తామని అడిగారు. నేను చెప్పంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ మంచిది, దానికి నీకు సంబంధం లేదు నేను అనుకోవద్దు, అన్నిటికీ సంబంధం ఉంటుంది కవిత్వంతో అని కూడా చెప్పారు. చాలా సహృదయురాలు. తల్లి వెళ్ళిపోయినారంటే చాలా బాధ అనిపించింది. గోలాపిని గారికి నాకు చాలా చాలా ఏళ్ళుగా మంచి పరిచయం ఉంది. స్నేహం అని నేను చెప్పడానికి లేదు, ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని. కానీ నన్ను నా పట్ల చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఎక్కడైనా డ్రాప్ చేయండి, ఇంటి దగ్గరకు వచ్చి నేను డ్రాప్ చేస్తాను సార్, మీకు ఇబ్బంది లేదు, ఇంటి దగ్గరకు వచ్చి నేను పికప్ చేస్తాను, మీరు 2 వీలర్ నాది, ఇందులో రాగలిగితే నేను 2 వీలర్లో కూడా వస్తాను, కాకపోతే మీకు ఎందుకంటే శ్రమ, ఇక్కడ వదిలిపెట్టేసేయండి, నేను వెళ్ళిపోతాను. ఏదో ఒక పాయింట్ దగ్గర పొరలగుంటలో వాడు ఇల్లు ఉండేది, ఎక్కడో ఒక దగ్గర ఆపేసేయమనేవాడు. నేను వస్తాను సార్, పర్లేదు సార్, మేము ఇంటి దగ్గర వరకు వదులుతానంటే పర్వాలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేది. తర్వాత ఆయన గేయాలు అద్భుతంగా రాస్తాను, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఒక సందర్భంలో ఆయన, నువ్వు పద్యాలు రాస్తావు కదా, కంద పద్యాలు రాస్తావు కదా, ఆటలు నీళ్ళు రాస్తావు కదా, అవి నాకు కొంచెం నేర్పించవయ్యా. నేను నేర్పించేది నేను సార్, మీకు లయ అనేది మీ చేతిలో, మీ కళలో అలాగే ఉంది, ఆ లయ పట్టుకొని రాయటమే అంతే, దానికి నేనే కాదు ఎవరు చెప్పాల్సిన లేదు లేదు నాకు చెప్పుకోవాలి. సరే, కొంతసేపు ఆయనకి నేను ఇది మా మాత్రగణాలు ఇటువంటివి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన చక్కగా రాయటం మొదలుపెట్టారు. నన్ను చాలా అభిమానంగా పలకరించేవాడు. మీరు అనేవాడు, నేను వద్దునేవాడు. మీరు అనొద్దు సార్, నన్ను ఎందుకంటే చాలా చిన్నవాడిని, నువ్వు అను అని అంటే నాకు సంతృప్తి కలిగిస్తుంది. అంటే అప్పుడప్పుడు అట్లా పిలిచేవాడు, కానీ మీరు వెళ్ళిపోయేవాడు. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆయన ఎటువంటి దాని గురించి చెప్తున్నాను. అటువంటి ఆయన వెళ్ళిపోయినారంటే నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. బాలమురళి గారు ఆ మెసేజ్ పెట్టారు, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కొర్రగుంటలో ఇల్లు డిస్పోజ్ చేసేసానయ్యా, నేను పీలేరులో వెళ్ళిపోతున్నాను, వయసు అయింది కదా, మా బావమరిది వాళ్ళు అక్కడే ఉన్నారు అపార్ట్మెంట్లో, వాళ్ళు కూడా మాతో కూడా ఉండుకోండి, మా అపార్ట్మెంట్ తీసుకుందామని చెప్పారు. వాళ్ళ ప్రోగ్రాంతో వెళ్ళిపోతున్నాము, నేను నా భార్య